చాలా మంచి వాతావరణంలో ఈరోజు మహాపూజ నాగోబా జాతర సంబంధించి జరగడం జరిగింది. మేస్రం వంశులు వారి ప్రథా ప్రకారం మనం అందరికీ ఇక్కడ ఆహ్వానం పలికిస్తూ ప్రజాపతులు కానీ అధికారులు కానీ నాగోబా దేవతాది దర్శనం కూడా చేయడం జరిగింది. సో ఒక చాలా మంచి వాతావరణంలో ఒక అంతర్మణంలో కూడా ఒక భగవతుడు ఆశీర్వాదం కూడా అందరూ తీసుకున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి 4 తారీఖు వరకు చాలా మంచిగా ప్రశాంతంగా వాతావరణంలో అందరూ భక్తులు కూడా దర్శనం తీసుకొని ఒక మంచి మెమొరీస్ తీసుకొని వెళ్తారు నేను అనుకుంటున్నాను. భారతదేశ వ్యాప్తంగా ఆదివాసీ జాతరలో ఇది రెండవ జాతరగా అతిపెద్ద రెండవ జాతరగా పేరుంది. దీని సౌకర్యాలు ఎట్లా చేశారు, పార్కింగ్ అంశంలో కావచ్చు, అరేంజ్మెంట్ అంశంలో కావచ్చు, ఎట్లా చూడొచ్చు సార్? ఏంటి సో బేసికల్గా మనం 2-3 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్స్ కానీ, అధికారులకి రిటర్న్ ఆర్డర్స్ కానీ, అధికారులకి గైడెన్స్ కానీ, అధికారులు కూడా ప్రతిసార్లు ఏ విధంగా ఇంకా మంచిగా చేయాలి వారు కూడా ఆ సంకల్పంలో ఉంటున్నారు. కాబట్టి సెక్టర్స్ డివిజన్ కానీ, పార్కింగ్ ఏరియాస్ ఐడెంటిఫికేషన్ కానీ, క్లీనింగ్ కానీ, తర్వాత మేజర్ ప్లేసెస్లో ఇక్కడ టాయిలెట్స్ టెంపరీ కానీ పర్మనెంట్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ హెల్త్ ఫెసిలిటీస్ కానీ, లాస్ట్ అండ్ ఫౌండ్ కానీ, పోలీస్ కంట్రోల్ అంటే అన్ని రకంగా మనం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఇన్వాల్వ్ చేసి భక్తులకి ఏమైనా ఏమైనా ఇష్యూ లేకుండా వారు ప్రశాంతంగా ఈ జాతరకి వచ్చి దర్శనం కూడా చేయాలి. అట్లా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రికి వచ్చిన పరిస్థితి, ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిస్థితి, ఈసారి ప్రభుత్వం నుంచి ఎవరు రాబోతున్నారో ఏంటి సార్ పరిస్థితి? సో మనం ఇప్పటివరకు అంటే ఉన్న సమాచారం వరకు మనం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతక్క మేడం దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ మేడం వారు ఇద్దరు కూడా వస్తున్నారు. గౌరవనీయులు సీఎం సార్ కూడా రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అన్ని వసతులు, ఎందుకంటే వివిఐపీస్ చాపర్ నుంచి కూడా మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ హెలిప్యాడ్ కూడా ఏర్పాట్లు ఉన్నాయి. సో ఎవరైనా వివిఐపీస్ వచ్చినా మనం ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ వారందరికీ కూడా వివిఐపీ కానీ తర్వాత బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆర్టీవీ ద్వారా మెస్రం వంశస్థులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీ ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్న ఆదివాసీ ప్రజలు జిల్లా కలెక్టర్ ఏం సందేశం ఇవ్వబోతున్నారు? సో బేసికల్గా మనం ప్రథ ఏవైతే ఉన్నాయో మేస్రం వంశులు ప్రథ అండ్ ఇది ఒక హెరిటేజ్ లాగా నేను అనుకుంటున్నాము. అంటే ఒక ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే మీరు చూస్తున్నారు వారు గంగాజలం తీసుకొని రావడానికి ఎన్ని రోజుల నుంచి అక్కడ వాక్ చేసి ఇక్కడ గంగాజలం తీసుకొని మళ్ళీ అభిషేకం చేసుకొని ఈరోజు జాతర స్టార్ట్ అయింది. సో ఇట్లా ఒక చాలా మంచి ప్రథ చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. దాని వెనక స్టోరీ కూడా ఏంది అంటే మనం నేచర్ దగ్గరే ఉండాలి. సో మనం అందరూ ఆదివాసీలు అంటే నేచర్ దగ్గరే ఉంటారు. కాబట్టి మనం నేచర్ గురించి కాపాడుకోవాలి. మనం నేచర్ గురించి మన భగవంతుడు గురించి కూడా తప్పకుండా ఎక్కడైనా స్థాయిలో ఉన్నా కూడా భగవంతుడు నేచర్ దగ్గరే ఉండి మన పని కూడా చేయాలి. అన్ని పని అట్లానే విజయవంతంగా అవుతాయి. నేను ఆదివాసీలు కానీ జిల్లా ప్రజలు కానీ అందరికీ కూడా అదే మెసేజ్ ఇస్తున్నాను.